భాస్కర్ ఏరియా ఛానల్ కు స్వాగతం. చాలా మంది కామెంట్ సెక్షన్ లో మనం ఏపీపీఎస్సీ కి ఎలా అప్లై చేయాలి అనే విషయాన్ని, అలాగే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇంతకు ముందే వీడియోస్ లో మీకు తెలియజేయడం జరిగింది. కానీ ఆ వీడియోస్ యొక్క కామెంట్ సెక్షన్ లో చాలా మంది మేము మా యొక్క ఓటీపీఆర్ మర్చిపోయాము, తర్వాత మా యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ కావట్లేదు అని చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. మరి ఎవరైతే ఆ విధంగా వారి యొక్క ఓటీపీఆర్ని మర్చిపోయి ఉంటారో వారు ఏ విధంగా వారి యొక్క ఓటీపీఆర్ని మళ్ళీ తెచ్చుకోవచ్చు, లేదా వారి ఓటీపీఆర్కి సంబంధించిన పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయి ఉంటే ఆ పాస్వర్డ్ని మళ్ళీ మనం రీగెయిన్ ఏ విధంగా చేయొచ్చు అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటగా మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన వెబ్సైట్ అయినటువంటి https://psc.ap.gov.in అనే వెబ్సైట్ ని మనం ఓపెన్ చేయగానే ఇక్కడ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఫర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనే 2 లింక్స్ కనిపిస్తాయి. ఓకే, ఇందులో ఫస్ట్ టైం మీరు రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటే ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఇంతకుముందు చాలా ఒక 2-3 ఇయర్స్ కింద రిజిస్టర్ అయ్యి ఇప్పుడు మీరు మళ్ళీ అప్లై చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ నోటిఫికేషన్స్ పక్క నుండే ఈ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేయాలి. మీరు ఎప్పుడైతే దీన్ని క్లిక్ హియర్ అని ఉన్న చోట క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో యూజర్ ఐడి, మొబైల్ నంబర్ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఎవరికి అంటే న్యూ యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్, అంటే ఆల్రెడీ ఓటీపీఆర్ రిజిస్టర్ అయిపోయి ఇంకా పాస్వర్డ్ జనరేట్ చేయని వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ కావాలి. ఓకే, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి మీరేం చేయాలి, ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఏం చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ యూజర్ అనే దాన్ని మీరు క్లిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే ఓకే ఇక్కడ మీకు మీ యొక్క యూజర్ ఐడిని, తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ని అండ్ దెన్ మీ యొక్క క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే మీ యొక్క యూజర్ ఐడి అనేది ఈ విధంగా ఉంటుంది, ఏపీతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓటీపీఆర్ ఐడి అనేది దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ మీకు గుర్తుంటే దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపించే ఈ నంబర్స్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయాలి. లాగిన్ అని క్లిక్ చేయగానే మీరు అందులోనికి లాగిన్ అవుతారు. తర్వాత మీకు కనిపించే నోటిఫికేషన్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సమస్య ఏంటి అంటే మా యొక్క ఓటీపీఆర్ ఐడి అనేది మేము మర్చిపోయాం అన్నప్పుడు మీరు ఏ విధంగా చేయాలి అంటే, ఒకవేళ మీరు ఓటీపీఆర్ ని మర్చిపోతే ఇక్కడ రికవర్ ఓటీపీఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క ఓటీపీఆర్ ని మీరు రికవర్ చేసుకోవచ్చు. లేదు నేను పాస్వర్డే మర్చిపోయాను అన్నాం అనుకోండి, ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మీ యొక్క పాస్వర్డ్ ని మీరు తెచ్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనకు లాగిన్ కావాలంటే ఓటీపీఆర్ ఐడి ఉండాలి, తర్వాత పాస్వర్డ్ అనేది ఉండాలి. ఓకే, మరి ఓటీపీఆర్ ఐడి అనేది మాతో లేదు, మేము మర్చిపోయినాం, ఇప్పుడు మేము ఎలా చేయాలి అంటే ఇక్కడ రికవర్ ఓటీపీఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, రికవర్ ఓటీపీఆర్ అనే ఈ ఆప్షన్ ని మీరు క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఓటీపీఆర్ ని మనం మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి కావలసిన ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఇందులో మీరు ఏం చేయాలి, ఇక్కడ మనకి ఓటీపీఆర్ టైప్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఉంది. మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఓకే మీ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసి ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయండి. తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్ లో పుట్టారు అనే దాన్ని బట్టి మీరు ఈ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు అప్పుడు ఓటీపీఆర్ రిజిస్టర్ అయినప్పుడు ఉండే మొబైల్ నంబర్ మీకు గుర్తుంటే ఆ నంబర్ టైప్ చేయండి, లేదు అలాగే మీ పేరు కూడా టైప్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ స్టార్ సింబల్స్ ఉండేటివి కంపల్సరీగా ఎంటర్ చేయాలి, ఖాళీగా ఉన్నవి అవసరం లేదనమాట. అంటే మీరు ఈ స్క్రీన్ లో కంపల్సరీగా ఓటీపీఆర్ టైప్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి, బర్త్ సర్టిఫికేట్, ఈ 3 కంపల్సరీగా టైప్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ నేమ్ అనేది ఆప్షనల్, మీరు టైప్ చేసినా టైప్ చేయకపోయినా పర్లేదన్నమాట. కానీ ఓటీపీఆర్, బర్త్ డిస్ట్రిక్ట్, డిఓబి ఈ 3 మాత్రం కంపల్సరీగా మీరు టైప్ చేయాలి. అంటే నేమ్, మొబైల్ నంబర్ కూడా టైప్ చేస్తే మీకు సెర్చింగ్ అంటే ఎక్కువ పేర్లు వస్తాయి ఈ 2 టైప్ చేయకపోతే. అదే ఈ 2 టైప్ చేస్తే మీ పేరుతో ఉన్న లిస్ట్ ఒక్కటే మీకు వస్తుంది అనమాట. ఓకే, ఇలా మీరు చూసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇలా మీరు సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఓటీపీఆర్ ఐడీస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక శాంపుల్ గా ఇలా టైప్ చేసి ఇలా క్లిక్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయగానే ఆ
యొక్క పేరుతో 2 ఐడీస్ ఉన్నాయన్నమాట. నంబర్ 1 నంబర్ 2. తర్వాత మీ పేరు కనిపిస్తుంది ఇక్కడ, ఐడి నంబర్స్ ఇక్కడ కనిపిస్తాయి, మీ పేరు ఇక్కడ కనిపిస్తుంది, మీ యొక్క జెండర్ మెయిలా ఫీమేలా అనే విషయం మనకు ఈ పక్క కనిపిస్తుంది అనమాట. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీస్, అంటే మీరు రిజిస్టర్ అయినప్పుడు ఇచ్చినటువంటి మీ ఈమెయిల్ ఐడి కూడా మీకు ఇక్కడ తెలిసిపోతుంది. తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది కన్ఫర్మ్డ్, అంటే మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ అయ్యిందా లేదా ఇంకా పెండింగ్ లో ఉండిందా అలాంటి విషయం కూడా మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. అంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి, తర్వాత మీ యొక్క బర్త్ డిస్ట్రిక్ట్ ఇవ్వాలి, తర్వాత మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి, తర్వాత మీ పేరు ఇవ్వాలి. ఇందులో ఈ 2 కూడా మనకి కంపల్సరీ కాదు, ఈ 3 మాత్రమే కంపల్సరీ. ఇవి ఇచ్చి మీరు సెర్చ్ అని క్లిక్ చేయగానే మీకు మీ పేరుతో మీరు ఇచ్చిన డేటాతో ఏవేవైతే మ్యాచ్ అవుతాయో ఆ లిస్ట్ అంతా మీకు కనిపిస్తుంది. ఓకే, మీ పేరు ఇచ్చారనుకోండి లిస్ట్ అనేది తగ్గుతుంది అనమాట, మీకు సెర్చ్ చేసుకునే పని చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి మీ పేరు కూడా ఇవ్వడమే చాలా వరకు మంచిది. ఇక్కడ మీ పేరు ఆల్రెడీ మీకు కనిపిస్తుంది, అలాగే మీ యొక్క మెయిల్ ఐడి కూడా మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, మీ పేరుకి ఎదురుగా ఉన్నటువంటి ఈ ఐడి ఉంటుంది కదా, ఓటీపీఆర్ ఐడి, ఈ ఐడిని మీరు ఇప్పుడు నోట్ చేసుకోండి. దట్ ఈజ్ యువర్ ఓటీపీఆర్ ఐడి. ఓకే, మరి ఈ ఓటీపీఆర్ ఐడిని మనం నోట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే అగైన్ మరి మీరు ఈ స్క్రీన్ లోకి వచ్చేయచ్చు. ఓకే, ఓటీపీఆర్ ఐడిని మీరు నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఈ స్క్రీన్ లోకి వచ్చేసి ఓకే ఇక్కడ మీ ఓటీపీఆర్ ఐడిని టైప్ చేయండి, మీ పాస్వర్డ్ ని టైప్ చేయండి, ఇక్కడ కనిపించే ఈ క్యాప్చాని టైప్ చేయండి, తర్వాత లాగిన్ అని క్లిక్ చేసి అందులోనికి మీరు లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఎట్లా లాగిన్ అవుతాం సార్, ఓటీపీఆర్ ఐడి ఒకటి తెలిసింది, మరి పాస్వర్డ్ మాకు తెలియదు కదా, పాస్వర్డ్ మేము మర్చిపోయాం కదా అని అంటారు అనుకోండి. ఓకే, ఒకవేళ మీ ఓటీపీఆర్ ఐడి మాత్రమే తెలిసి మీ పాస్వర్డ్ కూడా మీరు మర్చిపోయారనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పాస్వర్డ్ అనేది కూడా మీరు మర్చిపోయి ఉంటే దీని కింద మీకు ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఏముంది ఇక్కడ, ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఈ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేయాలి. ఎప్పుడు మీకు ఓటీపీఆర్ ఐడి నెంబర్ ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత మనకు పాస్వర్డ్ తెలియదు అనుకోండి, అప్పుడు ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి అని అడుగుతుంది. ఈ ఓటీపీఆర్ ఐడి అంటే ఇంతకుముందు మనం ఓటీపీఆర్ ఐడి మర్చిపోయిన దాన్ని ఇప్పుడు జనరేట్ చేసుకున్నాం కదా, ఆ ఓటీపీఆర్ ఐడిని ఇక్కడ టైప్ చేయండి. ఓకే, ఆ ఓటీపీఆర్ ఐడిని ఇక్కడ టైప్ చేసిన తర్వాత దాని కింద ఉన్నటువంటి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఓకే, ఎప్పుడైతే మీరు గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు మీ మొబైల్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఏ మొబైల్ ఫోన్ కి వస్తుంది, ఇంతకు ముందు మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ మొబైల్ ఫోన్ నంబర్ అయితే ఇచ్చింటారో ఆ మొబైల్ ఫోన్ కి మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీలో ఏముంటుంది అంటే మీ పేరు, తర్వాత మీ యొక్క డీటెయిల్స్, మీరు ఏపీఎస్సికి దీనికి అప్లై చేయాలనుకుంటున్నారు కనుక అని డీటెయిల్స్ తో పాటు మీ యొక్క పాస్వర్డ్, ఒక 6 అంకెల నంబర్ కూడా మీకు వస్తుంది అనమాట. ఓకే, ఆ నంబర్ ఉపయోగించి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఓటీపీఆర్ ఐడి అనే దాని దగ్గర ఇంతకు ముందు మనం జనరేట్ చేసాం కదా ఓటీపీఆర్ ఐడి, ఆ ఓటీపీఆర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ ఫోన్ కి వచ్చి ఉంటుంది ఒక పాస్వర్డ్, అంటే ఒక నంబర్ వచ్చి ఉంటుంది, ఆ నంబర్ ని ఇక్కడ పాస్వర్డ్ దగ్గర టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అనే ఈ నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబర్ ని మీరు ఈ క్యాప్చా అనే దాని దగ్గర ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ గా లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవుతారు. తర్వాత ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్ని చూసుకొని మీరు ఏ జాబ్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ కి అప్లై చేయొచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఓకే, చాలా మంది ఇంకొక విషయం ఏమడుగుతున్నారు అంటే ఓకే ఓటీపీఆర్ జనరేట్ చేసాం, తర్వాత పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ కూడా జనరేట్ చేయొచ్చు. అలా జనరేట్ చేయాలంటే మనకి ఏం కావాలా, ఇక్కడ మనం ఈ ఓటీపీఆర్ ఐడి అనేది ఎంటర్ చేస్తే మొబైల్ ఫోన్ కి ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటి అంటే మొబైల్ ఫోన్ అనేది మాతో లేదు అని అన్నారు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం మన యొక్క డేటాని రిసీవ్ చేసుకోవడానికి మన యొక్క ద్వారాలు మనమే మూసేసినట్టే అనమాట. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చేయడానికి మొబైల్ ఫోన్ అనేది అట్లీస్ట్ మొబైల్ ఫోన్ అనేది మనకు ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా ఒకటే నంబర్ని మనం మెయింటైన్ చేస్తే చాలా వరకు భవిష్యత్తులో మనకి ఇలాంటి సమస్యలన్నీ కూడా నివారించవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, చాలా వరకు మొబైల్ ఫోన్ నంబర్స్ ని ఫ్రీక్వెంట్ గా మారుస్తూ ఉన్నాం.
అలా కాకోకుండా ఒక నంబర్ని ఫిక్స్డ్గా పెట్టుకొని మిగిలిన నంబర్స్ ఏవైనా డ్యూయల్ సిమ్స్ వాడే వాళ్ళు ఉంటే మిగిలిన నంబర్స్ మార్చుకోవచ్చు. కానీ మనిషి అన్నాక ఎలాగైతే ఒక ఆధార్ నంబర్ ఉందో సేమ్ అలాగే ఒక ఫోన్ నంబర్ కూడా ఉంచుకోవాలి. ఓకే, మరి ఆ ఫోన్ నంబర్ కూడా మాతో లేదు అనుకున్నప్పుడు ఇక్కడ రికవరీ చేయడం చాలా కష్టం అన్నమాట. ఓకే, ఫోన్ నంబర్ అట్లీస్ట్ ఫోన్ నంబర్ ఉంటే మన యొక్క ఓటీపీఆర్ని మనం రికవర్ చేసుకోవచ్చు, దాంతోపాటు మన పాస్వర్డ్ని కూడా రికవర్ చేసుకోవచ్చు. లేదు మాతో ఫోన్ నంబర్ లేదు అంటే ఇక్కడ మరి దానికైతే మనం ఏం చేయలేం అనే చెప్పొచ్చు. లేదు మీరు ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఉంటే మీకు ఇక్కడ హెల్ప్ డెస్క్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సబ్జెక్ట్ హెల్ప్ డెస్క్ సంబంధించిన ఫోన్ నంబర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే అక్కడ మీకు ఏవైనా క్వారీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి ఫోన్ చేయండి అని మనకి ఇక్కడ ఫోన్ నంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ నంబర్స్కి ఫోన్ చేయండి. ఈ ఫోన్ నంబర్స్కి ఫోన్ చేసినా కూడా ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పే సమాధానం కూడా ఏంటి అంటే మీతో ఫోన్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఫోన్ అనేది లేకపోతే కష్టం. ఒకవేళ మీరు మీ యొక్క ఓటీపీఆర్ మర్చిపోయినా పాస్వర్డ్ మర్చిపోయినా ఆ రెండింటిని రికవర్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీతో అసలుకి మీరు రిజిస్టర్ చేసినటువంటి ఫోన్ నంబరే లేదు అంటే మాత్రం ఇక్కడ మనకు చాలా ఇబ్బందులు అనేవి ఎదురు అవుతాయి. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విషయం అంతా మీకు బాగా అర్థమైందని నేను ఈ వీడియో అనుకుంటున్నాను. చాలా మంది కామెంట్ సెక్షన్లో ఈ విషయాన్ని అడగడం ద్వారానే నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. కాబట్టి మీకేవైనా మీ పరంగా ఏవైనా సమస్యలు అని అనిపిస్తే ఆ సమస్యలను కామెంట్ సెక్షన్లో మీరు చెప్తే నాకు తెలుస్తుంది. నేను దాని మీద వర్కౌట్ చేసి మీకు కావలసిన సమాచారాన్ని అందించడానికి ట్రై చేస్తాను. ఎనీవే, ఇలాంటి సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.